ప్రియమైన వారులారా, మరొక వచనం ధ్యానించుకుందాం. తరువాత మోషే ఒక బలిపీఠమును కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి. నిర్గమాకాండము 17:15. ఇశ్రాయేలీయులు అమాలేకీయులను ఓడించిన చోట మోషే ఒక బలిపీఠమును కట్టి, ఐగుప్తు నుండి వేరైపోయిన తరువాత ఇశ్రాయేలు సాధించిన మొదటి విజయమునకు జ్ఞాపకార్థంగా యెహోవా నా ధ్వజము అని పేరు పెట్టెను. అపోస్తలుడైన పౌలు కూడా ఈ విధంగా తెలియజేస్తున్నాడు. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవడు ఎడబాపును? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇందును గురించి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దీనివల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని నియమించబడిన వారము. రోమా 8:35-37 వచనాలు. మోషే చెప్పినట్లుగా మనం కూడా ప్రభు మన విజయానికి మూలమని చెబుదామా? అవును. మన బలిపీఠం మోషే బలిపీఠం వలె ఉండనిద్దాము. దేవుడు మనలను మేమును దీవించునుగాక. ఆమేన్.